రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చెయ్యబోయేదెవరు? చాన్నాళ్లుగా తలెత్తుతోన్న ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే సమాధానం లభిస్తోంది. ఖాళీ అవుతోన్న స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో ఒక క్లారిటీ వస్తూ ఉండగా, 1-2 స్థానాలకే అభ్యర్థులు ఎక్కువ కావటంతో టెన్షన్ పెరుగుతోంది. కూటమిలోని 3 పార్టీలు ఈ 4 సీట్లపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీకి 2, జనసేన, బీజేపీకి చెరో సీటు కేటాయించనున్నారు. ఇప్పటికే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా టీడీపీ, జనసేన నుంచి దక్కే 3 స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ కు రెన్యువల్ చేయటంపై మల్లగుల్లాలు పడుతున్నారు. బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. టీడీపీకి సంబంధించి ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కు రాజ్యసభ సీటు దక్కవచ్చని ఇప్పుడిప్పుడే ఒక వార్త ప్రచారానికి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడు కావటంతో పాటు కమ్మ సామాజిక వర్గానికి ఒక సీట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు ఒక సమాచారం అందుతోంది. మంత్రి నారా లోకేష్ వైపు నుంచి, చంద్రబాబు కుటుంబ సభ్యుల వైపు నుంచి అశ్విని దత్ అభ్యర్థిత్వం కోసం గట్టిగా పట్టుబడుతున్నట్లుగా కూడా చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ తాజాగా విడుదలైంది. జూన్ 18న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ 4, కర్ణాటక 4, మధ్యప్రదేశ్ 3, రాజస్థాన్ 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జార్ఖండ్ 2, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో జూన్ 21కి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏపీలో అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబు స్థానాలు ఖాళీ కానున్నాయి. అభ్యర్థులపై కూటమి నేతలు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ చివరి క్షణంలో మారే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. బీజేపీ, జనసేన నుంచి అభ్యర్థులపై అనూహ్య ఎంపిక జరగనుంది. బీజేపీకి ఈసారి కుదరకపోవచ్చని ఒక వార్త తెరమీదకు వచ్చినా పరిణామాలు అకస్మాత్తుగా మారిపోయాయి. టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి, ఒక గవర్నర్ పదవి ఇచ్చేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నేరుగా చంద్రబాబు వద్ద ప్రతిపాదించడంతో ఇప్పుడు కమలం పార్టీకి సీట్ ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడిందని చెబుతున్నారు. బీజేపీ వైపు నుంచి మళ్లీ పరిమల్ నత్వాని లేదా ఉత్తరాదికి చెందిన మరో పారిశ్రామికవేత్త పేరు ఖరారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ వైపు నుంచి సానా సతీష్ కు రెన్యువల్ చేస్తారని ఇంతకాలం వార్తలు వచ్చినా ఆయన్ను ఈసారికి ఆపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన ప్లేస్లో ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన ఒకరికి చోటిస్తారని చెబుతున్నారు. ఈ కోటాలో ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ షరీఫ్ కు దక్కే అవకాశం ఉంది. బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు ఖాయమవుతుందని చెబుతున్నారు. జనసేన నుంచి ఇప్పటి వరకు లింగమనేని రమేష్ పేరు వినిపించినా ఇప్పుడు అనూహ్యంగా పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేరు వినిపిస్తోంది. ఇక అశ్విని దత్ కు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం యనమల రామకృష్ణుడిని గవర్నర్ గా పంపేందుకు ఏర్పాట్లు జరుగుతాయని చెబుతున్నారు. వచ్చే వారం జరిగే 3 పార్టీల నేతల సమావేశంలో పూర్తి స్పష్టత వస్తుంది.